మీ యొక్క ఉన్నతమైనటువంటి సంకల్పాన్ని బట్టి, మీ అనాది ప్రణాళికను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగోనైనా మీరు మీ సేవకులను ఏర్పాటు చేసుకొని రాయలసీమ ప్రాంతంలో మీరు జరిగిస్తున్నటువంటి మీ సేవకై మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఇదిగో అక్కడ జరుగుతున్నటువంటి సేవ నాయన, అక్కడ ఉన్నటువంటి అవసరత నా తండ్రి మీరు ఎరిగిన దేవుడవు నాయన, అక్కడ జరగవలసిన కార్యము ఎరిగిన దేవుడవు. మీ రాజ్య వ్యాప్తి పనులు నాయన అధికముగా అక్కడ ఇంకా విస్తరించుటకు నాయన, మీ రాజ్యం విస్తరించడానికి నాయన మీరు మీ బిడ్డల్ని ఏర్పాటు చేసుకుని ఇప్పటి వరకు బలపరుస్తూ వచ్చారు నా తండ్రి. కానీ ఇదిగో మీరు ఇంకా రెండవ స్థితి, ఉన్నతమైన స్థితిలోనికి బిడ్డలు నాయన తండ్రి బలపరుస్తూ మరి నా తండ్రి ఇదిగో మీ సత్యవాక్యము ద్వారా ఇదిగో నాయన సాతాను రాజ్యము కూల్చడానికి ఇదిగో నాయన ఈ సహవాసముతో మీరు ఐక్యపరిచినందుకై స్తోత్రాలు. ఇది మా నిర్ణయం కాదు తండ్రి, మా ఉద్దేశము కాదు, ఇది మీ ప్రణాళికని మీరు బయలుపరిచినందుకై స్తోత్రాలు నా తండ్రి. ఇందులో మేమందరము ఏకీభవిస్తున్నాం, యేసు నామములో ఏకీభవిస్తున్నాం. ఇదిగో మీ దైవజనులను ఆయన తండ్రి అభిషేకిస్తూ ఉన్నాను. ఇదిగో మీ పరలోకపు ఆయన ఆత్మను మీరు కుమ్మరించండి, మీ యొక్క ఆత్మ చేత బలపరచండి, మీ బిడ్డల్ని దర్శించండి నాయన. ఇదిగో వారి ద్వారా సాతాను రాజ్యాన్ని కూల్చుమని ప్రార్థిస్తున్నాను నాయన. ఇదిగో మీ యొక్క అభిషేకము బిడ్డల పైన ఉంచి ఈ రోజు నుండి నా తండ్రి వారు ఇదిగో నాయన మీ సాధనముగా నిలబెట్టండి. ప్రతి అక్కర మీరు తీర్చండి నాయన. ఇదిగో ప్రతి చింతను దూరపరచండి, మీరే ప్రణాళికను అనుగ్రహించండి నా తండ్రి. మీ ప్రణాళిక నెరవేర్చబడును గాక, యేసు రాజ్యము స్థాపించబడును గాక. ఇదిగో సాతాను రాజ్యము నశింపజేయబడును గాక. మీ బిడ్డలు నా తండ్రి ఇదిగో పరలోక జ్ఞానము చేత నశించిపోతున్న ఒక్కొక్క ఆత్మ పరలోక సంబంధమైనటువంటి నాయన మీ ఉద్దేశాన్ని అనేకులకు తెలియపరుస్తూ ప్రతి ఒక్కరిని క్రీస్తు మార్గము ద్వారా పరలోకానికి నడిపించడానికి సాధనముగా ఉంచండి నా తండ్రి. వారి కుటుంబాలను దీవించండి, వారికి ఇచ్చినటువంటి పిల్లల్ని, వారికి ఇచ్చిన నాయన తండ్రి సాటి అయిన సహాయములను మీరు ఆశీర్వదించండి నాయన. వారు ఇంకా నమ్మకమైన పరిచర్య చేయడానికి మీరు బలపరచండి నాయన. మేమందరము ఇదిగో నాయన ఈ రోజు నుండి మేము కలిసి చేస్తున్న ఈ ప్రయాణములో మీ చిత్తము సఫలపరచబడును గాక నా తండ్రి. కేవలం మీ ఉద్దేశం, మా ఆలోచన కాదు, మా స్వార్థము కాదు, మా ఆకాంక్ష కాదు నాయన, కేవలం పరలోక సంబంధమైన దర్శనము నెరవేర్చబడును గాక తండ్రి. ఇదిగో పరలోక సంబంధమైనటువంటి మీ ప్రణాళిక బిడ్డ ద్వారా జరిగించి పరిశుద్ధాత్మ అభిషేకం మీరు అనుగ్రహించి పరలోకపు అభిషేకము చేత ఈ రోజు నుంచి ఇంకా బలమైన సాధనముగా మీరు వాడు. మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మని దీవెన ఆయన సాధనముగా ఉంటున్నటువంటి సేవకులందరికీ సదాకాలం తోడు నీడై ఉండును గాక. ఆమేన్.